సెషన్లోకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈరోజు మనం ఏ మాటలో నుంచి విషయాలను నేర్చుకోగలుగుతున్నామో అనేది దేవుని మాటను ఒకసారి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16 నుంచి 17 వరకు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. సరిపోతుంది. ఈ మాటల్ని మనం ఈ రోజంతా కూడా ఈ 3 సెషన్స్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటి సెషన్లో మనం దేవుని ఆత్మ మనలో నివసించగలిగేటట్లు ఉంటే ఎలా ఉంటాము అనే విషయాల్ని మనం నేర్చుకోగలిగాం. ఈ రెండవ సెషన్లో మనం పరిశుద్ధాలయమును పాడు చేస్తే దేవుడు దానిని పాడు చేస్తాడనే మాటను బట్టి మనం ఎలా పాడు చేసుకుంటామో దానిని ఎలా సంరక్షించుకోవాలి అనే విషయాల్ని నేర్చుకోవడానికి ఈ సెషన్లో దేవుని సహాయాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుదాం. ఒకసారి ఆలోచిస్తే కొరింథీయులకి పౌలు గారు ఈ పత్రిక రాసే ముందు ఆయన నేరుగా వెళ్ళి కొరింథీయులతో ఒక 18 నెలల పాటు మాట్లాడినట్లుగా మనం అపోస్తుల కార్యాల్లో చదువుకుంటూ ఉంటాం. నిజానికి కొరింథీయులు ఎవరు అనంటే దేవుని ఎరుగని అన్యులు. అంటే దేవుని గురించి వారు తెలియక లేకపోతే మరొక దేవునిని ఇష్టంగా భావించి జీవించిన ప్రజలు. మనం అంటూ ఉంటాం కదా, అన్యులు అని, దేవుని ఎరుగని ప్రజలని. అలాంటి వారు కొరింథీ సంఘం ఉండే ప్రజలు. అలాంటి వారిలో ఉండే రకరకాల పరిస్థితులను బట్టి ఆయన దగ్గరికి వచ్చిన సమాచారాన్ని బట్టి ఆయన దానిని పరిశీలించి తెలుసుకున్నటని బట్టి వారికి ఉన్న ప్రశ్నలను బట్టి పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈ 3వ అధ్యాయము 16-17 మాటల్లో మనం ఈరోజు చదువుకున్న విషయాల్ని ధ్యానిస్తూ ఉన్నాం. అందులో మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన చెప్తున్న మాట నాకు ఒక విషయాన్ని తెలియపరిచింది. ఏంటనంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని చెప్పి ఆయన అడిగిన ప్రశ్న ఒకసారి ఆలోచిస్తే, అన్యులు కాబట్టి మనము దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని తెలుసుకున్న తర్వాత మనం దేవునిని ఏం కావాలి, ఎలా ఉండాలి అని ఆలోచిస్తాం. కానీ దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడనే ఆలోచన అన్యులకి తెలియకపోయి ఉండొచ్చు, దేవుని ఎరుగని ప్రజలకు తెలియకపోయి ఉండొచ్చు. ఈ మాట మనం చదివినప్పుడు మనం దేవుని ఆలయమై ఉన్నారు కాదా అని మనం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉన్నాం. అన్యులకైతే తెలియకపోయి ఉండొచ్చు, మనకు తెలుసు కదా. ఈ పక్కలు అడగండి, మనకు తెలుసు కదా మనం ఏమై ఉన్నాం, దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా అని చెప్పి పౌలు ఎందుకు అలా అడుగుతున్నాడనంటే, వారు దేవుని ఎరుగని జనాంగం కాబట్టి దేవుని తెలుసుకున్న తర్వాత ఈ పద్ధతులు చేస్తే బాగుంటుంది, ఇలా నడుచుకుంటే బాగుంటుంది అని చెప్పి మునుపు వెంబడించిన విశ్వాసాన్ని కానీ పద్ధతులను కానీ వారు చూస్తూ యేసుప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని చూస్తూ ఏమనుకుంటారంటే, ఇలా చెయ్యాలేమో, ముసుగు ఇలా వేసుకోవాలేమో, బుట్టు తుడిచేసుకోవాలేమో, లేకపోతే ప్రార్థన చేసినప్పుడు మోకాలు వేయాలేమో, లేకపోతే బైబిల్ కొనుక్కోవాలేమో, చదువుకోవాలి, ఈ పద్ధతులన్నీ ఆలోచిస్తూ ఉంటారు. వారు దేవునిని ఎరిగిన ప్రజలను మనం చూసేటప్పుడు మన భౌతికంగా చేసే పద్ధతులు చూస్తారు, కానీ అంతరంగాన్ని మార్చే విషయాలను ఆలోచించాలని, మీ హృదయము దేవునికి ఆలయము, నీలో దేవుడు ఉండేలాగా నువ్వు మారాలి అనే విషయాన్ని హెచ్చరికగా ఆ సంఘానికి ఆయన వివరిస్తూ చెప్తూ ఉన్న మాటలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు మనం పరిశుద్ధ ఆలయమును పాడు చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఆ రెండు విషయాల్ని, అంటే ఈ మాటలోంచి ఒకసారి చూద్దాం. పరిశుద్ధ ఆలయంని ఎలా పాడు చేస్తాం అనే మాటల్లో నుంచి ఒక 2 పదాలని మరో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది పరిశుద్ధత, రెండోది పాడు చేయడం. మీ పక్క వాళ్ళు చెప్పండి. పరిశుద్ధత, పాడు చేయడం. ఇప్పుడు పరిశుద్ధత అంటే ఒకసారి ఆలోచిద్దాం.
నేను దీన్ని దానితో కంపేర్ చేయట్లేదు, కానీ ఒక ఆలోచన తెచ్చుకోవడానికి ఒకసారి చూద్దాం. ఏంటనంటే, ఇంటికి ఈ క్రిస్మస్ వస్తే సున్నాలు వేస్తాం కదా, వేస్తామా? వెయ్యాలా? వేస్తాం. కొంతమంది వేస్తారు. ఈ సంవత్సరంలో ఎప్పుడైనా వేయాలి, అదే క్రిస్మస్ టైంలో వేసుకుంటే పండగ కదా, కలిసి వెళ్ళిపోద్ది, ఖర్చులో ఖర్చు అయిపోద్ది అని ఏదో చేస్తాం. చక్కగా పెయింట్లు అన్నీ వేసుకున్న తర్వాత పిల్లలు వచ్చేలా గీతలు పెడుతున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? మన పిల్లోడైతే ఆగరా, కూర్చో, ఎందుకు అలా చేస్తావు అని కొంచెం నెమ్మది చేస్తాం. అదే బయట వచ్చేసినట్టు ఎలా ఉంటుంది మనకి? మరి కర్ర అందుకు ఇటుకి చెప్తాను, సున్నాలు వేయించి ఎంత ఖర్చు అయింది, ఇడియటి మన పాడు చేస్తున్నాడు సున్నాలని చెప్పి ఎంతో కోపం వచ్చి మనం ఏం చేస్తామనంటే రియాక్ట్ అవుతాం కదా, మనం స్పందిస్తాం. మనం వేసుకున్న సున్నాలు మరలా ఓ 1000 రూపాయలు వేస్తే సున్నం డబ్బా వచ్చేద్ది రాదా? వస్తుంది. మళ్ళీ సున్నం వేసుకుంటే ఏమవుద్ది? ఆ మరక పోతుంది. కొన్నిసార్లు మనం బాగు చేయబడే కొన్ని పరిస్థితులు ఉండేటప్పుడు దాన్ని ఎవరైనా పాడు చేస్తూ ఉంటే చాలా తెలియని కోపం, ఏదో తెలియని బాధ మనకు వచ్చేస్తూ ఉంటుంది. పరిశుద్ధత నువ్వు కొనగలవా? పరిశుద్ధత సంపాదించుకోగలవా? పరిశుద్ధత నువ్వెక్కడైనా వెళ్ళి ఇలా చేస్తే వచ్చేస్తుందని చెప్పగలవా? నీకు ఏ హక్కు ఉందని నిన్ను నువ్వు పాడు చేసుకుంటున్నావు? నువ్వు దేవుని సంబంధివని మర్చిపోయి ఏ హక్కు నీ మీద ఉందని నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానని ఆలోచిస్తున్నావు. గోడ మీద గీత పెడితేనే నీకు అంత కోపం వస్తుంది. నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు అని అంటే దేన్ని మీరుతున్నావు, దేన్ని దాడుతున్నావు అనే భయం లేకపోతే ఎలా? పరిశుద్ధత నువ్వు సంపాదించుకోలేవు, నీ వల్ల కాదు. నువ్వు ఏది చేసినా, ఇప్పుడు ఆలోచించండి, నీ వల్ల కాని పరిశుద్ధతని దేవుడు మనకిచ్చాడు అని అంటే ఎంత భయం కలిగి ఆ విషయాల్లో నడవాలి, ఎంత ఆలోచన స్పృహ కలిగి మనం ఆ పరిశుద్ధతని కాపాడుకోవాలి. పరిశుద్ధత పాడు చేయడం, ఈ మాటలు మనం గుర్తుంచుకుందాం. పరిశుద్ధత మనం సంపాదించుకోలేంది, మనం ఎంత కష్టపడినా దొరకంది, కానీ ఉచితంగా దేవుని చేత మనకి ఇచ్చాడు. మనం హాయిగా ఉంటే మన స్థానంలో ఆయన వెళ్ళి మన పక్షంగా ఆయన మరణించి మనకు దాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆ అనుగ్రహించిన ఉచితమైన దేవుని రక్తమును మనం నిర్లక్ష్యంగా కానీ అలక్ష్యంగా కానీ ఎక్కడా వ్యవహరించకుండా దీన్ని కాపాడుకోవాలి అనే విషయాన్ని మనం గమనించాలి. పరిశుద్ధత అనేది అంటే ఏంటో మనం దేవుడి ద్వారా మనం పొందుకుంది అని చూడగలిగాం. రెండోది పాడు చేయడం. పాడు చేయడం అని అంటే పిల్లలు పాడు చేస్తే వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు కదా. ఏదైనా పాడు చేయడం అనేది ఎవరు చేస్తారు? పిల్లలు చేస్తారా, పెద్దలు చేస్తారా? ఇద్దరు చేస్తారా? ఇద్దరు చేస్తే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏంట్రా చిన్నపిల్లల్లాగా అని అంటాం కదా, ఇంకా పిల్లల్లాగా ఇంకా ఎదగలేదా అని అంటూ ఉంటాం. పాడు చేయడం అనేది నేను పాడు చేస్తాను అనే దృక్పథంతో చేస్తాడా, ఏదో సంతోషం ఆనందం వెతుకుతూ చేస్తాడా? నిజానికి పాడని మనకు అనిపించింది, ఆడికి అనిపించలే కదా. పాడు చేసేవాడికి నేను పాడు చేస్తున్నాను అనిపిస్తే ఇలా చేయకూడదు అనిపిస్తుంది. పాడు చేయడం, పాడు అనే పని, చెడు అనే పని చేసేటప్పుడు వాళ్ళకేమైనా ఆలోచించేస్తారు అని అంటే మంచిగానే చేస్తారు. అంటే మంచి అని అంటే మంచి కాకపోయినా ఏదో సుఖం కొరకో ఆనందం కొరకో తను తాను తృప్తిపరచుకోవడానికో దేనికో రకంగా ఆలోచన కలిగి ఆ పనులు చేస్తూ ఉంటాడు. ఈరోజు కొన్ని పనులు మనం చేయకూడదని తెలిసినా, ఆ ప్రకారంగా బతకూడదని తెలిసినా బతుకుతున్నాము అని అంటే తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? తెలిసి చేస్తున్నావా? పాడు చేసే పని ఎప్పుడు కూడా అపవాది మన మనోనేత్రాలు అంటే మనం దేవుని సంబంధమే అని మరిచిపోయి చేసేలాగా కొన్ని పనులు అవకాశం ఇస్తాడు. పర్లేదులే, ఒకరిని పోల్చుకుంటూ వాళ్ళని చూస్తూ పర్లేదులే వాళ్ళే చేస్తున్నారు మనమేంత అనేలాగా కొన్ని పనులు చేయడానికి నీకు అవకాశం ఇస్తుంది. లేకపోతే మనల్ని నడిపించిన ఆత్మీయుల తండ్రి తల్లి అక్క చెల్లి తమ్ముడు అని చెప్పుకుంటాం కదా, వాళ్ళు చేస్తున్నారనుకోండి మనం కూడా ఆచారాలను వెంబడించడానికి ఇష్టపడుతూ ఉంటాం. పాడు అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే దేవుని నుంచి మనం తప్పిపోయి ఇంకెవరినైనా వ్యక్తుల్ని కానీ
నాయకులని పేరు పిలువబడుతున్న వారిని కానీ ఇంకెవరినైనా వెంబడించినా, దేవుని మాటను దాటి ఎవరిని వెంబడించినా నువ్వు పాడు అవ్వడానికి కానీ పాడు చేయబడ్డానికి కానీ నువ్వు అవకాశం ఇచ్చిన వాడిగా అయిపోతావు. ఈరోజు ఆ పాడు చేయబడడం నీ కళ్ళు మూసుకుపోయాయని, నీ అంతరంగం దేవుని మాటకు చోటివ్వలేదని ఒక గుర్తు. ఈరోజు ఆలోచించండి. కొన్ని పనులు మనం చేస్తున్నామనంటే, కొన్ని దేవుడికి అయిష్టమైనవి మనం ఇంకా మన శరీరానికి ప్రేరేపించుకుంటూ నడుస్తున్నామనంటే, వాటిని వెంబడిస్తూ చేస్తున్నాము అనంటే దాని అర్థం ఏంటనంటే మనం ఆ విషయాల్లో మన కళ్ళు మూసుకుపోయాయి, మన అంతరంగం అపవాది చేతిలో ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ఈ పరిశుద్ధత అంటే ఏంటో, పాడు చేయబడడం అంటే ఏంటో మనం చూడగలిగాం కదా. పరిశుద్ధత, పాడు చేయబడడం, ఈ రెండు మనకు జ్ఞాపకం ఉండాలి. పరిశుద్ధత దేవుని ద్వారా మనం పొందుకున్నది, పాడు చేయడం నీ చేతిలో ఉంటుంది. దేవుని ద్వారా నువ్వు పొందుకుంది పాడు చేయడం నీ చేతుల్లోనే ఉంటుంది. దాన్ని పాడు చేసే పరిస్థితుల నుంచి మనం ఎలా పాడు చేయకుండా ఉండాలి అనే విషయాలకి మనం దగ్గరగా కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చూస్తూ దేవుని మాటను బట్టి సరిచేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28వ అధ్యాయము 15 నుంచి చదువుకుందాం కొన్ని మాటలు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా అది నాకు భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము. నేను చదువుతున్నాను. యాకోబు నిద్ర అని తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. సరిపోతుందమ్మా. ఈ మాటల్లో 15, 16, 17 వచనాల్లో మనకందరికీ తెలిసిన విషయాలే. ఈరోజు మనం అందరం తెలిసిన విషయాల్లో నుంచే నేర్చుకుంటాం. కానీ మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గ్రహించి దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ 15, 16, 17 మాటల్లో దేవుడు యాకోబు తన ఇంటి నుంచి తన మామ ఇంటికి బయలుదేరినప్పుడు దారి మధ్యలో తనతో మాట్లాడిన ఒక చోటుని మనం ఈ విషయంలోని చూడొచ్చు. ఆ చోటులో జరిగిన సంఘటన మనం గమనిస్తూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. 28వ అధ్యాయం 16వ మాట చదవండి ఒకసారి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని. ఒకసారి ఆలోచిద్దాం. ఈ మాటలో నుంచి దేవుడు తనతో మాట్లాడుతున్నాడు అని ఎక్కడ గ్రహించాడంట? నిద్రలో తెలుసుకొని ఉలిక్కిపడి లేచి ఏమంటున్నాడంటే, ఈ స్థలమందు ఆయన ఉన్నాడే, అది నాకు తెలియకపోయిందే అన్న ఇదితో తను మాట్లాడడం మనం చూస్తాం. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే ఒక ఎలర్ట్ యాకోబులో మనం చూస్తాం. తను ఒక్కసారిగా మెలకువ కలిగి ఎలా అయితే స్పందిస్తాడో ఆ ఎలర్ట్నెస్తో తను స్పందిస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేది నాకు తెలియకపోయిందే అనే సందర్భం తను చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచిస్తే మనం ఎప్పుడైనా కొన్ని పనులు చేసేటప్పుడు ఎలర్ట్నెస్ లేకపోతే దేవుడు ఉన్నాడు అనే భయాన్ని పోయి నీకు నచ్చింది చేస్తాం, మనకిష్టం వచ్చింది చేయడానికి ఇష్టపడతా ఉంటాం. యాకోబు తెలిసి వెంటనే లేచి దేవునికి ఏది చేయాలో అది చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. ఈరోజు ఆలోచించండి, మనలో అలాంటి అలర్ట్నెస్ ఉందా? మనలో అలాంటి మెలకువ ఉందా? యాకోబుకి తెలిసిన వెంటనే స్పందించాడు. ఈరోజు దేవుని గురించి మనకి తెలిసిన వెంటనే, తెలియపరిచిన వెంటనే మన స్పందన ఎలా ఉంటుంది? ఫోను ఇలా ఓపెన్ చేసి ఇలా జరుపుతున్నాం, ఒక చోటు వచ్చింది, బ్రహ్మానందం అంటున్నాడు, ఏదో ఒక కామెడీ, నవ్వుతూ ఉన్నాం. సడన్గా నీకు ఏదైనా ఒక ఆలోచన వచ్చి దేవుడు నాతో పాటు చూస్తున్నాడు అనిపించింది అనుకో, ఏం చేస్తాం? ఇంకోటి విచిత్రం ఏంటో తెలుసా? పాడు చేయబడడం ఎలా జరుగుతుందో తెలుసా? మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు డెవలప్ చేయబడిన టెక్నాలజీ ఎలాగుందంటే, నువ్వు మాట్లాడుకున్నది నువ్వు ఫోన్ ఓపెన్ చేయగానే ఏ యాప్ ఓపెన్ చేసినా అందులో కనబడుతుంది.
ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఫోన్లోకి ఎలాగొచ్చింది అని మనం ఆశ్చర్యపోయే లోపే నేను మొన్న ఎవరో ఒక వస్తువు చెప్తే అది చూద్దామని ఓపెన్ చేసి ఫేస్బుక్లో ఇది కనపడింది చూడానంటే ఒకసారి చూడు అని అంటే నేను అది అమెజాన్ ఓపెన్ చేయగానే అది ఉంది పైన. వీడికి ఎలా తెలిసి నేను అది ఎదుగుతున్నానని అని అనిపించినప్పటికీ టెక్నాలజీ మన మాటలను రికార్డ్ చేస్తూ మనం ఏం చేస్తామో ఊహించి చెప్పేస్తా ఉంది. నువ్వు ఇది చేస్తావు, నువ్వు ఇది వెతుకుతావు, నువ్వు ఇలా చూస్తావు అని చెప్పి. ఈరోజు మనం చేస్తున్న పని దేవునికి తెలియదా? మనం చేయాలనుకుంటున్న ఆలోచనలు దేవుడు చూడ్డా, విండా? ఈరోజు మనం చూసే వాటి విషయంలో ఎలాంటి భయం కలిగి ఉన్నాం? ఇది పరిశుద్ధమైనది, దాన్ని పాడు చేస్తున్నాను అనే స్పృహ ఈరోజు కోల్పోయి అపవాది ఎటు నడిపిస్తే అటు, ఎలా నడిపిస్తే అలా మనం కొట్టుకొని పోయేవారుగా వెళ్ళిపోతున్నామేమో. ఈరోజు ఒక అలర్ట్ తీసుకుందాం. మనం చూస్తున్న వాటి విషయంలో కానీ, మనం మాట్లాడుతున్న వాటి విషయంలో కానీ ఒక అలర్ట్ మనకు ఉండాలి. నోట్లో నుంచి ఒక పదం వస్తే దాని గురించి లెక్క చెప్పాలని బైబిల్లో రాయబడి ఉందని మన మాట ఎన్నోసార్లు చదివి ఉంటాం కదా. మత్తయి సువార్త 11:26లో ఉంటుంది. మీరు నోటి నుంచి మాట్లాడిన ప్రతి మాట గురించి దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలని. ఎన్ని మాటలు మనం మాట్లాడి పర్లేదన్నట్టుగా మన శరీరం అనుమతించింది? ఎన్ని మాటలు మనం మాట్లాడి పర్లేదని అనుకున్నాం? చాలామంది మనం మాట్లాడేటప్పుడు ఇది తప్పు అని వేటి గురించి ఆలోచిస్తారు తెలుసా? బూతులు మాట్లాడారు అనుకోండి, తప్పు అని ఆలోచిస్తారు. అంతేనా? బూతులు మాట్లాడి తప్పు మాట్లాడేసాం అనే అభిప్రాయం కలుగుతుంది. బూతులు కాదనుకోండి, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మాట్లాడి ఏటో ఈ జీవితం అని అంటే అది దేవునికి సంబంధించిందని ఎప్పుడైనా అనిపించిందా నీకు? ఏంటి బతుకు నాకే ఎందుకుదనంటే నేను దేవుని విషయమే, నాలో ఉన్నాడు నాతో ఉన్నాడని మరిచి మాట్లాడుతున్నాను ఎప్పుడే అనిపించింది. ఇతనికి ఒక అలర్ట్ వచ్చింది, నిద్రలో ఉండి ఒకసారి సడన్గా తెలిసి ఈ స్థలం ముందు దేవుడు ఉన్నాడు అని చెప్పి దిగ్గున లేవడం మనం చూడగలుగుతాం. ఈరోజు దేవుడు ఉన్నాడనే స్పృహ మనలో ఉంటే మనం మాట్లాడే మాట, మనం చూసే చూపు, మనం వెళ్ళాలనుకుంటున్న ప్రదేశం, మనం వెళ్ళాలనుకుంటున్న వ్యక్తులు, ఇవన్నీ కూడా మనం పరిశీలించి మనం ఇలా చేయకూడదు, మనం ఇలా ఉండకూడదు అనే స్పృహ మనలోకి వస్తూ ఉంటుంది. ఆ అలర్ట్నెస్ నీలోకి ఎప్పుడైతే వస్తుందో, ఆ స్పృహ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం దేవుని ఆలయాన్ని పాడు చేసుకోం, కానీ బాగు చేసుకునే వైపు మనం నడిపించుకోవడానికి దేవుని సహాయం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. ఈరోజు ఆలోచించి ఎక్కడ పాడు చేసుకుంటున్నామో, ఎలా పాడు చేసుకుంటున్నామో అనే పరిస్థితులు మనకు తెలిసి చేస్తామా తెలియచేస్తామా చెప్పండి? తెలిసే ఖచ్చితంగా ఆ దారిలోకి వెళ్తూ ఉంటాం, తెలిసే అవి వెతుకుతూ ఉంటాం, తెలిసే అవి చూస్తూ ఉంటాం. ఈరోజు మనం వద్దనుకున్నా మన కళ్ళ ముందుకు వస్తాయి, మన దగ్గరికి వస్తూ ఉంటాయి, చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి. మెలకువ మనకి ఉండాలి. కాలేజీలో మేము ఉండేటప్పుడు నేను కూడా అందరిలాగే బతుకుతూ ఉండేవాడిని. అంటే నేను కూడా అందరిలాగే అంటే క్రైస్తవుడు బతకాల్సిన బతుకు మంది కాదు. అయితే మా ఫ్రెండ్ ఒకడు 4th ఇయర్కి వెళ్ళిన తర్వాత ఒక మాట అన్నాడు, క్రిస్టియన్ అంటే శామ్యూల్ గడ్రా. ఆడి పక్కన నేనే ఉన్నాను, మరి నేను క్రిస్టియన్ అన్నాడు. నువ్వు కాదే అన్నాడు. నేనెందుకు కాదురా అని అంటే, నువ్వు వేర్లే ఆడు వేర్రా అన్నాడు. అప్పటికి నేను నవ్వాను మీలాగే. కొంతసేపటి తర్వాత నేను ఆలోచిస్తే, నేనెందుకు క్రైస్తవుని కాదు, నేనెందుకు ఆయనలా ఉండలేకపోయాను, అతనికి వచ్చిన సాక్ష్యం నాకెందుకు రాలేదు? ఈ ప్రశ్నలు చాలా నాలోకి వచ్చి అనిపించింది, క్రైస్తవుడిగా బతికితే నాకు ఆ మాట వద్దును, బతకలేదు కాబట్టి రాలే. 4 ఏళ్ళ తర్వాత ఆ మాట అన్నాడు. ముందనుంటే సరి చేసుకుందినేమో. కొన్నిసార్లు అంతా అయిపోయిన తర్వాత నీకు తెలుస్తుంది. తెలిస్తే అనే మాట ఏంటో తెలుసా? ముందు తెలిస్తే బాగుండండి, ముందు నాకు అర్థమైతే బాగుండండి, ముందే నాకు బోధపడితే బాగుండండి, ముందే నా చెవికి ఆ సంగతులు వినపడి ఉంటే బాగుండండి అని అంటూ ఉంటాం. దేవుడు ఎప్పటి నుంచో మాట్లాడుతూ ఉన్నాడు. వీరు అన్యులు తెలియదు కాబట్టి మీ శరీరం దేవుని ఆలయం అని ఆయన హెచ్చరించాడు. మనము దేవుణ్ణి ఎరిగి కొన్ని 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది అని చెప్పుకుంటామే సాక్ష్యం. దేవుణ్ణి తెలుసుకున్న మనం ఆయన ఎరిగిన వారిగా ఉన్నామా? ఇది ఆయన దేవుని ఆలయం అని ఆ స్పష్టత మనం పొందుకున్నామా? పొందుకుంటే ఈయనకు వచ్చిన అలర్ట్నెస్ మనకు వస్తుంది, ఆ మెలకు మనకు వచ్చేస్తుంది. అయ్యో దేవుడు ఉన్నాడు ఈ ప్రదేశంలో అనే భయం అతనికి వచ్చి, అతడు స్పందించి
దిగ్గున లేచాడు. ఈరోజు ఏ స్థితిలో మనం ఉన్నా వెంటనే లెగుస్తాం, కదులుతాం. చాలామంది చాలా మాయ మాటలు మనతో చెప్పి వాళ్ళు కావాల్సిన పని చేసుకుంటారండి. చాలా మాయ మాటలు చెప్తారు. మేము ఒక బిల్డింగ్లో క్రిస్మస్ అయినప్పుడు అందరికీ మొక్కలు ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత ఈవినింగ్ భోజనాలు అవుతున్నాయి. నేనేమో ఐస్ క్రీమ్ ఇస్తున్నాను. ఐస్ క్రీమ్ ఇస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి నా దగ్గర నించొని ఫస్ట్ ఏం మాట్లాడిందంటే, మీరు మొక్కలు ఇచ్చారు, చాలా బాగున్నాయి, పువ్వులు వచ్చాయి అని అన్నారు. ఆహా అవునా, ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకోటి ఇవ్వన్నది. నాకు ఒకటే ఇవ్వమన్నారు అన్న. ఒకసారి నవ్వుతున్న ముఖం అని చూసింది. ముందు ఎలా ప్రారంభించింది, ఎక్కడ ప్రారంభించింది? మొక్కల దగ్గర ప్రారంభించి ఎక్కడికి వచ్చింది? ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చింది. నేను ఇవ్వననేసరికి ఎందుకు ఇవ్వ అన్నది. నాకు ఒకటే ఇవ్వమన్నారమ్మా, ఒకటే ఇస్తానని. ఇలా చూసి అయితే ఇది కూడా వద్దు, తీసుకో అని చెప్పి పడేసి వెళ్ళిపోయింది. మంచిదని చెప్పి నేను తీసుకున్నాను. నాకు అసలు సిగ్గులేదు. ఆ విషయాల్లో ఆలోచిస్తే ఆవిడ మొక్కల దగ్గర ఎందుకు ప్రారంభించి ఉంటుంది? నువ్వు నాకు తెలుసు, నువ్వు నాకు గుర్తున్నావు, నీకు నాకు సంబంధం ఉంది, ఇచ్చే పర్లేదు, ఏం కాదు. ఇదే కదా. కొంతమంది కొన్ని మాటలు మాట్లాడతారు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలియదు. కొన్ని మాటలు గడిచిన తర్వాత మీకు తెలిసిపోద్ది. తెలీదా? వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, దేనికోసం మాట్లాడుతున్నారో, వాళ్ళ ఉద్దేశం ఏంటో మీరు గ్రహించలేరా? గ్రహించగలరు. కానీ ఇంకేంటి చెప్పు, అంతేనా? మొన్న ఏం జరిగింది? అయిపోయిన విషయాలు అయినప్పటికీ కూడా ఇంకా ఏదో తెలుసుకుందామనంటే ఆ ఉచ్చు నీకు తెలుసు కానీ వెళ్ళడానికి ఇష్టపడుతున్నావే, అది గొయ్యి అని తెలుసు కానీ నడవడానికి వెళ్ళి ఆ గోతులో పడడానికి ఇష్టపడుతున్నావే. ఈరోజు ఆ అలర్ట్నెస్ మనకు లేదా? పొగిడితే కొంతమంది ఐస్ అయిపోతారంట. మీరు అయిపోతారా ఐసు? ఎవ్వరు అంటారు, కానీ పొగడితే ఇష్టం లేనివాడు ఎవడో ఉండడండి. మీ పక్కన చూడండి ఒకసారి, మీకు పొగడితే అంటే ఇష్టం ఉండదా అని అడగండి. ఏమన్నారు? నాకు ఇష్టం ఉండదు అని అంటారు. కానీ ఒకసారి మీ చొక్కా బాగుంది, మీ చీర బాగుంది అనండి. ఎంత అనుకున్నాం, బాగా సౌగ్గా దొరికిసింది. ఒక పొగట్ట మనల్ని అవతల వ్యక్తి యొక్క ఉచ్చులోకి తీసుకెళ్తూ ఉంటుంది. ఒక కోరిక మనల్ని ఆహ్లాదపరిస్తే, శరీరాన్ని తృప్తిపరిస్తే నిన్ను తప్పుదోవలకు నడిపిస్తుంది. అలర్ట్నెస్ అనేది ఎప్పుడు మనకి ఉండాలి. ఆ మెలకువ లేకపోతే మనం పరిశుద్ధ ఆలయాన్ని పాడు చేయడానికి అవకాశం ఇచ్చేవారిగా మనం మారిపోతూ ఉంటాం. కాబట్టి ఇలాగ ఈయనకు వచ్చింది, వెంటనే తెలిసి దాన్ని ఎలాగా నేను మెలకువగా ఉండాలని చెప్పి వచ్చాడు. అక్కడ ఒకసారి వచనం చదువమ్మా, 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని సరిపోతుందా బ్రదరు? నిద్ర తెలిసి అని వెంటనే లేచిపోయాడు అన్నాడు. ఇప్పుడు దేవుని ఉంటే నిద్రపోకూడదండి? నిద్రపోకూడదా? దేవుడు ఉంటే నిద్రపోకూడదా? నాకు ఆ డౌట్ వచ్చిందండి. నిద్రపోకూడదా చెప్పండి. అందరూ చర్చిలోనే పడుకుపోతాం, గొరకలేటి మరి మా దగ్గర ఉన్నాయండి. ఎందుకులేండి మళ్ళీ, అంటే మీ దగ్గర ఉంటాయండి, మా దగ్గర మీ దగ్గర అని కాదు, అందరి దగ్గర ఉంటాయి. మనిషికి ఒక పద్ధతి విధానం. హైవే మీద వెళ్ళినట్టే. అయితే మందిరంలో, దేవుని మందిరం అని తెలిసినప్పుడు నిద్రలోంచి బయటకు వచ్చాడంటే, నాకు ఈ విషయం ఆలోచించినప్పుడు ఏమనిపించింది అని అంటే, నా ఫోకస్ నా శరీరానికి ఏం కావాలో కాదు, దేవుడు ఉన్నాడు అనగానే ఆయనకి ఏం కావాలి అని అనిపించింది ఆయనకి, యాకోబ్కి. నిద్రపోవడం తప్ప ఒప్ప అనేది ఆలోచించడం కంటే ఆయనకు అనిపించింది ఏంటనంటే, నాకు కావాల్సింది నేను ఇస్తున్నాను నా శరీరానికి, దేవుడు ఉన్నప్పుడు ఆయనకి ఏం కావాలో చూడాలి కదా అని ఆయన వైపు చూడడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఉంటే కలిగే మొదటిది ఏంటంటే అలర్ట్నెస్ వస్తుంది. రెండోది ఏంటనంటే ఫోకస్ మారుతుంది. మీ పక్కలతో చెప్పండి, గుర్తుంటే. మీ ఫోకస్ మారిపోద్ది, మన దృష్టి కోణం మారిపోతుంది అన్నమాట. దేవుడు ఉన్నాడనే ఆలోచన మనలో ఉంటే
ఆ పరిశుద్ధ ఆలయమును బాగు చేసుకునే దారి మనకు తెలుస్తుంది, పాడు చేసుకోం. ఆ ఎలర్ట్నెస్ ఉంటుంది, మెలకువ. రెండోది ఫోకస్ మారుతుంది. శరీరానికి ఏం కావాలో అది ఇవ్వడానికి ఆయన ఇష్టపడలేదు, కానీ దేవుడికి ఏం చేయాలి, దేవుడు ఉన్నాడంటే ఎలా ఉండాలి అని వెతకడానికి, చూడడానికి, ప్రయత్నం చేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు ఎప్పుడైనా మనం ఎక్కడున్నా దేవునికి ఏం కావాలని వెతుకుతామా, నీకేం కావాలని వెతుకుతామా? ఏం వెతుకుతూ ఉంటాం? చర్చికి వచ్చామనుకోండి, ఏం వెతుకుతాం? అంతా దేవుడే, అంతా దేవుని పద్ధతులే, అంతా దేవుని దృష్టే. ఇది నేను నన్ను చూసుకొని చెప్తున్నాను ఈ విషయాలు, మీ గురించి అనుకోకండి. అనుకుంటే దేవునికి స్తోత్రం, నా గురించి అనుకొని చెప్తున్నాను. ఏంటంటే చర్చికి వచ్చామంటే దేవుడు తప్ప ఇంకో ధ్యాస ఉండదండి నాకైతే మాత్రం. ఇంటికి కూడా ఫోన్ చేయండి నేను ఇక్కడికి వచ్చానంటే. మా ఇంట్లో అనుకుంటారు, వీడికి ప్రేమ, ఈ తల్లి తండ్రి అక్క చెల్లి ఏం ఉండవా వీడికి అని అనుకుని ఉండొచ్చేమో. ఇప్పుడు నా దగ్గర అయితే ఏం అనలేదు, కానీ ఏట్రా ఫోన్ చేయమని కూడా ఇప్పుడు అడగరు. ఎందుకంటే మన పద్ధతి. అలాగని బయటికి వెళ్తే దేవుడు అని ఉంటామా అని అంటే ఉండను, ఒప్పుకుంటున్నాను సిగ్గుతో. ఈ మాటలు చెప్పడానికి నాతో ఆ మాటలు మాట్లాడినప్పుడు నేను ఇలా ఉండనే ప్రభు అని అంటే, అలా ఉండడం వల్లే పాడైపోతుంది నా ఆలయం అని ఆయన దుఃఖం నాకు తెలిసి, మనం ఎక్కడైనా అలా పాడు చేసుకుంటున్నామేమో, బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈయనకి దేవుడు ఉన్నాడనే ఉనికి తనకేం కావాలని వెతుక్కోవట్లేదు, దేవుడికి ఏం కావాలో వెతకడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు మనం ఆ దృక్పథం మందిరం దగ్గర పాస్టర్ గారు వచ్చినప్పుడు, లేకపోతే నీ పక్కింట్లో క్రైస్తవులు ఉన్నారనో, లేకపోతే నేను ఎవరన్నా క్వశ్చన్ చేస్తారనో, ప్రశ్నిస్తారనో, ఇలాంటి ఆలోచనలన్నిటి మధ్య నువ్వు ఎక్కడైనా నీ ఫోకస్ ఉందేమో. దేవుని మీద నుంచి మన ఫోకస్ తప్పిపోతే, దేవుడి నుంచి మన దృష్టికోణం తప్పిపోతే, నీ ఆలయం పాడు చేసుకోవడానికి నువ్వు అవకాశం ఇస్తావు. మన ఆలయం బాగవ్వాలనంటే మన దృష్టి దేవుని మీద ఉండాలి, మన ఫోకస్ దేవుని మీద ఉండాలి. తప్పిపోతే పాడైపోతాం. కాబట్టి మొదటిది ఏముండాలి? మెలకువ, అలర్ట్నెస్ ఉండాలి. రెండోది ఏముండాలి? మన ఫోకస్, మన దృష్టి దేవునిని ఆనందింప చేయాలి అనేది ఉండాలి, నన్ను నేను ఆనందింప చేసుకోవడం అనేది కాదు. 17వ వచనం చదవమ్మా. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఆయన అంటున్న మాట చూడండి, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం అని చెప్పి ఆయన అంటున్నాడు, ఇది దేవుని మందిరం అనే వాక్కు ఆయన మాట చెప్తా ఉంది. భయం చాలా విషయాల్లో మనకుంటే చాలా పనులు చెయ్యం కదా. మనకు భయం ఉంటే చాలా పనులు చేస్తామా, చేయమా? పిల్లలు పరిగెట్టుకొని వస్తూ ఉంటారు, ఆలివని ఎక్కడైనా కనిపించారనుకోండి టక్మ నించుని పోతున్నారు. ఎందుకు నించుని పోతున్నారు? ఆయన చేతిలో కర్ర ఉండదు, ఏమీ ఉండవు, కానీ ఆ మనిషిని చూస్తే మనం ఈ పని చేయకూడదురా బాబు, ఇక్కడ ఈ దొరికామంటే అయిపోయాం అని ఆడికి అప్పుడే ఆ వయసులో వాళ్ళకి మరి ఆ జ్ఞానం ఎలాగొచ్చిందో తెలియట్లేదు. కానీ నేను అది చూసినప్పుడు అలా పరిగెడుతున్నాడు ఆడు. మామూలుగా ఎంత చెప్పినా ఉండరా అన్న అక్కడ కూర్చోట్లేదు, అలా పరిగెత్తి నీ కట్టినట్టుగా చూసాడు. అన్న అక్కడ ఉన్నారు, అలా వచ్చి నించున్నాడు, అలా నించుని అక్కడ ఉండిపోయాడు ఆ పోల్ దగ్గర. నేను ఎంత చెప్పినా వినలేదు, అక్కడికి వచ్చి మనిషిని చూస్తే అక్కడ అలా ఆగిపోయాడు. ఎందుకో అది తెలియదు, ఏదో భయం లోపల ఉండిపోయింది. ఈయనతో జాగ్రత్తగా ఉండాలనే భయం. దేవునితో ఎప్పుడైనా భయం వచ్చిందా మనకి? సీసీ కెమెరా వచ్చిందంటే భయం వస్తుంది, కానీ దేవుడు ఉన్నాడంటే భయం ఎక్కడా? మనల్ని ఎవరో పర్యవేక్షిస్తున్నారు, మన గురించి వాళ్ళకి తెలిసిపోతుంది అంటే మన లోపల ఏదో తెలియని భయం వస్తుందా రాదా? ఎలా తెలిసిపోతుందిరా బాబు నా గురించి? అది ఎలాగో నేను తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి రాళ్ళతోని. ఆడు ఎక్కడ చూసేస్తాడు మనల్ని, ఎలా తెలిసిపోద్దో. ఒక పదం మాట్లాడినా అయ్ చూడు అలా అంటున్నారు, గోడిని ఎత్తదేమో అని భయం ఈరోజు కదా. గోడినే సమాచారం తీసుకెళ్ళిపోద్దేమో అని భయం. దేవుడు వింటాడనే భయం లేకపోతే ఖచ్చితంగా మన ఆలయం పాడైపోతుంది. ఇక్కడ ఆయనకి దేవుని భయం ఉంది. దేవుని భయం లేకపోతే ఏమవుతుంది అని అంటే, ఆదికాండం 20వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఆదికాండం అబీమెలెకు
నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రహామును అడగగా అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదరనుకొని చేసి తిని. ఇక్కడ అబ్రహాం గారు కరువు రీత్యా, కొన్ని పరిస్థితుల రీత్యా ఐగుప్తుకి వెళ్ళడం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు వెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. గెరారు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అబీమెలెకు అనే రాజుగారు ఆ ప్రాంతాన్ని ఏలేటప్పుడు ఇతను భార్య చాలా చక్కగా ఉంటుందని చెప్పి ఆమెను చెల్లెలుగా వారికి పరిచయం చేశాడు. అయితే దేవుడు అబీమెలెకును హెచ్చరించారు కాబట్టి తర్వాత అతనికి తెలిసి అబ్రహాం పిలిచి, ఎందుకు ఇలా చేసావు అని హెచ్చరించినప్పుడు అబ్రహాం చెప్పిన మాట ఏంటంటే, ఆ ప్రదేశంలో ఏం లేదని చెప్పాడు, దేవుని భయం ఏ మాత్రం లేనప్పుడు ఎక్కడైనా నన్ను చంపి నా భార్యను తీసుకెళ్ళిపోతారేమో అని అన్నాడు. నాకు ఇది విచిత్రం అనిపించలేదు, కానీ ఇప్పుడు కొన్ని చదువుతాను, వాటిని బట్టి మాకు విచిత్రం ఏంటో నాకు అప్పుడు అర్థమైంది. 18వ అధ్యాయం 11వ వచనం చదవండి. అబ్రహామును సారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. ఎవరాలు? అబ్రహామును సారాయి. ఎవరాలు? అబ్రహాం సారాయ్ ఎలా ఎలా ఉన్నారని చెప్తుంది. బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే మామూలు వృద్ధులను రాయొచ్చు కదా. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే ఎవరు? పండు ముసలోళ్ళు. వీళ్ళది ఎవరు? పండు ముసలోళ్ళు. ఇప్పుడు 17వ అధ్యాయం 17వ వచనం చదువుదామా. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగున 90 ఏండ్ల సారా. ఎంత ఆవిడ వయసు? 90. ఆ 90 ఏళ్ళ ముసలిదాన్ని కోసం అబ్రహాం ఏం చేస్తాడు అనుకున్నాడు ఆయన? అది నాకు ఆశ్చర్యం అనిపించిందండి. దేవుని భయం లేకపోతే ఎంత నీచాతినీయమైన పరిస్థితికి దిగజారిపోతారు అని అంటే, 90 ఏళ్ళ ముసలిదాని కోసం 100 ఏళ్ళ ముసలిని చంపేస్తారంట. ఈ రోజులు ఆ రోజులు కాదా? మనం చూస్తున్న రోజులు అలాంటివి కాదా? కనీసం ఎవరైనా అలాంటి విషయాలు చేస్తారా, అలాంటి ఆలోచన కలిగి ఉంటారా అని అంటే, అప్పటికి ఆయన ఏమన్నాడంటే 18వ అధ్యాయం 11వ వచనం చదివితే, అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఊడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగునా. సుఖం అంటే ఏంటో తెలియని పరిస్థితి, నా వల్ల ఈ పని జరుగుతుందనే ఇది కూడా లేని స్థితిలో ఉన్న వాళ్ళని చూసి కూడా దేవుని భయం లేకపోతే ఎంతటి దిగజారిన స్థితికి వెళ్ళిపోతారో అని అంటే, ఏ పని చేయడానికైనా వాళ్ళు తెగిస్తారు. వాళ్ళు ఆనందం కోసమో, సుఖం కోసమో, లేకపోతే వాళ్ళ శరీరాన్ని తృప్తిపరచుకోవడం కోసం, ఇంక దేనికోసం అయ్యి ఉండొచ్చు. వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయనంటే అసహించుకునే పనులా ఉంటాయి. ఈరోజు దేవుని భయం లేక ఆ ప్రదేశంలో అబ్రహాం గారు చూసి అబీమెలెకు ఆ విషయం చెప్పారు, ఈ ప్రదేశంలో దేవుని భయం లేదు, ఏ పని చేయడానికైనా చేస్తారని. మనం అనుకొని ఉండొచ్చు, అప్పటి కాలంలో ఎక్కువ కాలం బతికారు కాబట్టి 90 ఏళ్ళకు కూడా ఇప్పుడు 25 ఏళ్ళలో ఉన్నారేమో అని ఉండొచ్చు. ఏదైనా ఒక వయసు పెరిగింది అని అంటే శరీర తత్వం మారుతుందా మారదా? ఆ మృదుత్వం మారుతుందా మారదా? సాగింగ్ ఉంటుందా ఉండదా? సాగిపోవడం ఎంత చూసుకున్నా శరీరంలో ఆ తత్వం మారుతూ ఉంటుంది. దేవుని భయం లేకపోతే ఇవన్నీ ఆలోచించరు, వాళ్ళు చెయ్యాలనుకుందే చేస్తారు. మీ పక్కలతో అడగండి, ఎప్పుడైనా నువ్వు చెయ్యాలనుకున్నది ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేసావా అని ఏమన్నారు? ఎందుకు అవ్వదు? ఎందుకు చేయవు? ఎందుకు అలా ఉండో? అరే అమ్మ, ఇది దేవునికి ఇష్టం లేదమ్మా, ఇది దేవుడు ఒప్పుకోడానంటే నాకు అయ్యని చెప్పగా, నాకు ఇది చేసి తీరు, ఇలా ఉండి తీరు, ఇలా చేస్తేనే అవుతుంది. ఎంత పట్టుదలో! దేనికి? నీకు కావాల్సింది నెరవేర్చుకోవడానికి, నువ్వేది కోరుకుంటున్నావు అది చేయడానికి. వాళ్ళని చూసో వీళ్ళని చూసో అది కావాలని ఇది కావాలని ఇలా చేయాలని అలా చేయాలని, దేని వెంబడి మన ఆలోచన? దేవుని భయం లేకపోతే మన ఇష్టాలు, మన కోరికలు, మన తలంపులు పోలిక చూసుకుంటూ అన్నీ చేస్తూ రకరకాల ప్రయత్నాలు వెంబడి వెళ్ళిపోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే పరిశుద్ధ ఆలయము పాడైపోతుంది అని చెప్పి దేవుని మాట చెప్తుంది. దేవుని భయం లేకపోతే ఏమవుతుందంట? మన ఆలయం పాడైపోతుంది. మొదటిది ఏంటి? అలర్ట్నెస్, మెలకువ ఉండాలి. రెండోది ఫోకస్, మన దృష్టి దేవుని మీద ఉండాలి. మూడోది
దేవుని భయం. మనకి ఇష్టం లేనట్టుంది దేవుని భయం, చెప్పట్లేదు. దేవుని భయం ఉంటే మనం ఆ లక్ష్యం కలిగి దేవుడు ఏం కోరుకుంటున్నాడా, దేవుడు ఏం చేయమంటున్నాడా అని చెప్పి వెతుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. తర్వాత మరొక విషయంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 4వ వచనానికి వద్దాం. నిర్గమకాండం మొదటి నుంచి చదువుదాం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. సరిపోదు. ఈ భాగంలో ఉన్న కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందరికీ ఒక ఆలోచన వస్తుందని మాటలన్నీ చదివించాను. అందులో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే, అది పరిశుద్ధ ప్రదేశము అనెను అని 5వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏ ప్రదేశంలో ఉంటాడో అది పరిశుద్ధమైనది. ఎందుకో తెలుసా? నువ్వు నేను పరిశుద్ధులమని కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు, ఆయనను బట్టి మనం పరిశుద్ధులం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధ ప్రదేశంలో మోషే గారు వెళ్ళేటప్పుడు ఒక విషయాన్ని మనం చూద్దాం. 4వ వచనం చూస్తే, దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను అని చెప్తుంది. మనం దేవుని ఆలయము అని మనం ఉండేటప్పుడు దేవుని స్వరం మనం వినాలి, వినగలం. పక్కలో చెప్పండి అన్నమాట. మనము దేవుని ఆలయం అంటే దేవుని స్వరము వినాలి, వినగలము. మోషే మోషే అని ఆయన పిలిచాడు, ఈయన విన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. దేవుని మందిరంలోకి అందరూ వస్తారు, చాలామంది వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. అందరూ దేవుని మాటలు వింటున్నారా? మీ పక్క వాళ్ళని టచ్ చేయకుండా చూడండి. కొంతమంది ఏం చేస్తున్నారు? టచ్ చేయకుండా చూడండి, మామూలుగా చేయకుండా. చూసారా ఏం చేస్తున్నారు? ఎలర్ట్ వచ్చింది వాళ్ళకి? ఫోకస్ మారిందా? మారలే? ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మీకు కావాల్సినవే మీరు వింటారు. ఆయన ఏంటి చెప్తున్నాడు వినరు. ఎవరికి కావాల్సినవి? ఒక ఆవిడ వచ్చి కూర్చొని మందిరంలో వాక్యం వింటా ఉంటే అందరూ మాటలన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తే ఆవిడ వచ్చి ఏమని తెలుసా? ఒక్క ఆదరణ మాట చెప్పలేదు, నువ్వు వాక్యం చెప్పావు కానీ అన్నది. ఏమన్నది? ఒక్క ఆదరణ మాట చెప్పలేదు, నువ్వు వాక్యం చెప్పావు కానీ. వాక్యం చెప్పాలి అని అంటే దీని పద్ధతి ఇది, క్రమం ఇది, ఆదరణ ఉండాలి, హెచ్చరిక ఉండాలి, బోధ ఉండాలి, రకరకాల పద్ధతిలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచిస్తూ ఉండొచ్చు, లెక్కలు వేస్తూ ఉండొచ్చు. ఇది ఇలాగ వెళ్తుందా ట్రాకు? వీడు ఇలాగ వెళ్తున్నాడా? నీతో నాతో ఏం చెప్తున్నాడు అది వినడానికి ఇష్టపడతావా? ట్రాక్ వినడానికి ఇష్టపడతావా? క్రమం ఉండాలి, ఒప్పుకుంటాను. కానీ నీతో నాతో వినగలిగే మాటలు, మాట్లాడుతున్న మాటలు వినడానికి మనం ఇష్టం లేకపోతే మనం పాడైపోతాం. పరిశుద్ధ ఆలయమును బాగు చేసుకోవడానికి దేవుడు సమయానికి ముందుగా నేను హెచ్చరించడానికి మాట్లాడుతూ ఉంటాడు, మనం సరిచేసుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు, మనం బుద్ధి తెచ్చుకోవడానికి మాట్లాడుతూ ఉంటాడు, మనం నిలవబడడానికి మాట్లాడుతూ ఉంటాడు, రాబోయే పరిస్థితులకు ఆ భవిష్యత్తుకి నిన్ను తయారు చేయడానికి మాట్లాడుతూ ఉంటాడు, నీ జీవితంలో ఏది జరగబోతుందో అది హెచ్చరించడానికి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడి నుంచి మాట్లాడే మాటలన్నీ కూడా నీ జీవితంలో ఏదో ఒక రోజు ఏదో ఒక పరిస్థితుల్లో ఉపయోగకరమైనవే మాట్లాడతాడు, కానీ నీకు నిరుపయోగమైనది ఏది మాట్లాడు. కానీ మన హృదయం రిసీవ్ చేసుకోవడానికి సరైనది కాకపోతే ఆ స్వరం వినలేం. మోషే మోషే ఆయన ఆ ప్రదేశంలో ఆయన పిలిచాడు. ఈరోజు నిన్ను నన్ను చాలా విషయాల్లో దేవుడు పిలిచినా ఆ స్వరం నీకు నాకు వినపడలే, అది మనం పట్టించుకోలే. మనకి ఏది కావాలో అది విన్నాం, ఏది కావాలో అది తీసుకున్నాం, ఏది కావాలో అది చేసాం.
అందుకే మన పరిశుద్ధ ఆలయాన్ని పాడు చేసుకున్న వారిగా మనం మారిపోతా ఉన్నాం. బాగు చేసుకున్న వారిగా ఎలా మార్చుకుంటామనంటే ఆయన స్వరం వినగలిగినప్పుడు మాత్రమే దేవుని ఆలయాన్ని పాడు చేసుకోం కానీ బాగు చేసుకుంటూ ఉంటాం. తర్వాత ఆయన ఏమన్నాడు 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆయన ఏం ఇప్పేమన్నాడు? చెప్పులు ఇప్పేమన్నాడు. చెప్పులు వేటిని సూచిస్తాయనంటే ఒక డిగ్నిటీని సూచిస్తాయి, రెండోది గొప్పతనాన్ని సూచిస్తూ ఉంటాయి. అందుకే బయటికి వెళ్ళేటప్పుడు అంటారు చక్కటి వస్త్రము మంచి చెప్పులు వేసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్తే ఏం వేసుకుంటారు? కాళ్ళకి షూవా? ఏం చెప్పులు వేసుకెళ్తే ఏమంటారు? రానవరా లోపలికి. ఫార్మల్ అనేది నీ కాళ్ళ పాదానికి ఒక తొడిగితే నువ్వు ఫార్మల్ అయిపోతావు. నువ్వు ఎంత రౌడీ అన్నా కావచ్చు, గడ్డం గీసి మంచి బట్టలు వేసి షూ వేస్తావు అనుకో, ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నాడు, ఈరోజు మోసగాళ్ళు అందరూ అలాగే వస్తున్నారు. మన ఇంటికి ఫుల్గా టక్ వేసుకొని షూ వేసుకొని వచ్చారనుకో, ఎవడో ఆఫీసర్లా ఉన్నాడు, ముందు మనం భయపడిపోతున్నాం. మనల్ని ఏం అడిగితే చెప్పేస్తాడు, ఏదో మెలికి ఎడతాడు, మనం అక్కడ దొరికిపోతాం. తర్వాత అంటాం ఆడు మోసగాడు నేను అనుకోలేదు, చూస్తే అలా లేడమ్మా. ఈ మాటలే మనం అంటాం కదా. ఎక్కడ మోసపోతాం ఆలోచించండి. నీ డిగ్నిటీ నీ గొప్పతనం బయట వదిలే, దేవుడి దగ్గర కాదు. ఎందుకనంటే మన డిగ్నిటీ మన గొప్పతనం దేవుని దగ్గర కానీ దేవుని మందిరంలో కానీ చూపించుకోవడానికి ప్రయత్నం చేయదు. దేవుని మందిరం నిన్ను తగ్గించుకోవానిగా హంబుల్ చేస్తుంది, వినయమైన వాడిగా తగ్గింపగలిగిన వాడిగా చేస్తుంది. ఒకసారి ఇక్కడ చెల్లెన్ క్యాంపు అయ్యేటప్పుడు ఆ క్యాంపులో ఇన్ఛార్జిగా నేను ఉన్నప్పుడు మనకి టైంకి షెడ్యూల్ అన్నీ ఇచ్చి అన్నీ ఆ పనులు అవుతాయి, జరిగించాలి. అయితే సాయంత్రం అయింది, పిల్లలకి స్నాక్స్ పంచేటప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే చాలామందికి పెద్దవాళ్ళు వచ్చినా వీళ్ళు ఇన్ఛార్జ్ అంటే వాళ్ళ మాట అందరూ వింటారండి. కాబట్టి నేనేం చేశానంటే అన్న ఈ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకొని వెళ్ళాను. కానీ అక్కడ మా కలెక్టర్ గారు వస్తారు కదా, ఆయన ఉండి చెప్పు సందీప్ అని చెప్పి పెట్టేసుకున్నాను. నా మాట గొంతులోనే అయిపోయింది. మిమ్మల్ని కాదండి, వణుకు భయము ఏదో తెలియని వచ్చి మిమ్మల్ని కదండి చెప్పు సందీప్, అలా కాదండి అంటే చెప్పు సందీప్ పర్లేదనండి. అదే పిల్లలకి బిస్కెట్ ఇప్పుడు ఆయన ఇస్తున్నాడంటే నాకు భయం కలిగింది. ఆయనకేమైంది? నేను ఈ క్యాంపస్ బయటికి వెళ్తే కలెక్టర్ని, లోపల ఆయన పిల్లల్ని అని ఆయన అనుకున్నాడని నాకు అర్థమైంది. ఈరోజు బయట నువ్వు చాలా గొప్పలు అయి ఉండొచ్చు, చాలా ఉన్నతమైన అయి ఉండొచ్చు, మందులో నువ్వు నేనెంత? నువ్వు నేనెంత? అందరూ సమానమే. పక్క వాళ్ళది ఎవరైనా కాల్ తగిలింది అనుకోండి, మీకు ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఎవరినో తెలుసా? ఉంటుందా? ఉండొచ్చా? మన డిగ్నిటీని మన గొప్పతనాన్ని ఎక్కడ వదిలేయాలి? బయట వదిలేయాలి. ఇక్కడ మనం చూస్తే గమనించగలిగితే కొన్ని పనులు కొంతమంది చేసేటప్పుడు వాళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెలుగు లేనివారని కాదు. ఏదో ఇక్కడ ముందు కూర్చున్న కనపడుతున్నవారు కానీ ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నవారు కానీ వీళ్ళే గొప్పవాలనుకుంటే మోసం. అది ఎవరు గొప్పవారు? దేవుణ్ణి వారి హృదయంలో చేర్చుకొని ఆ మాట ప్రకారం బతకాలనుకుంటున్నాడు గొప్పవాడు. కాబట్టి ఇక్కడ నిలబడుతున్నారు కానీ కొన్ని పనులు మనం చూసి సూపర్ వీళ్ళు అని నువ్వు ఎక్కడైనా అనుకుంటావేమో, నీలాంటివాడే నాలాంటివాడే ఆయన. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మన గొప్పతనాన్ని వదిలేయాలి. వదలకపోతే నీ ఆలయం పాడైపోతుంది. నీ హృదయంలో హెచ్చు తగులు వచ్చాయి అనంటే, గొప్పతనాలకు వెళ్ళిపోతున్నావు అనంటే దేవునికి ఇచ్చే స్థానం పోయి నువ్వు నిన్ను గొప్ప చేసుకోవడానికి వెతుకుతూ ఉంటావు. ఒకరిని గొప్పగా చూస్తావనంటే నువ్వు కూడా గొప్పతనాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావు. అది దాని వెనకాతల మోసం. నీలాంటి నాలాంటి సహోదరుడే నేను ఆ విషయాలు నేర్చుకొని దేవునికి పరిచర్యలో నేను ఉండాలి, దేవుని పనిలో నేను ఉండాలి అని అనుకోవడం జ్ఞానం. ఈరోజు అలా ఆలోచించి మనం ఆ డిగ్నిటీని ఆ గొప్పతనాన్ని వదలగలిగితేనే మనం పరిశుద్ధ ఆలయాన్ని బాగు చేసుకున్న వారిగా మారుతాం, కానీ లేకపోతే పాడు చేసుకున్న వారిగానే ఉంటాం. తర్వాత ఆయన అన్నాడు, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం. దేవుడు పరిశుద్ధుడు అనే స్పృహ ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మొదటిది ఏం నేర్చుకున్నాం మనం?
అలర్ట్నెస్ ఉండాలి. రెండోది దృష్టి, ఫోకస్ ఉండాలి. మూడోది దేవుని భయం, దేవుని భయం, ఫియర్ ఉండాలి. నాలుగోది దేవుని మాట వినాలి. వినగలిగే పరిస్థితులు మనకు ఉన్నాయి కాబట్టి దేవుని మాట వినాలి. ఐదోది మన డిగ్నిటీని, మన గొప్పతనాన్ని వదిలేసి దేవుని మందిలో దేవుని దగ్గర రావాలి. చర్చిలోనే కాదండి, ఎక్కడైనా అది వదిలేయగలిగిన వాడే క్రైస్తవుడు. అందుకే ఆయన అన్నాడు, నేను పరిచారం చేయడానికి వచ్చాను తప్ప నేను పని చేయించుకోవడానికి రాలేదని చెప్తాడు. ఆయన అంత ఉన్నతమైన వాడు అయినప్పటికీ కూడా ఆ మాట చెప్పాడు అని అంటే మనం అలా బతకాలన్నా, మనకు నచ్చినట్టు బతకాలన్నా. కాబట్టి మనం దీన్ని ఎప్పుడు పాడు చేస్తామనంటే దీన్ని గొప్ప చేయడానికి ప్రయత్నం చేస్తే. కానీ నీలో ఉన్న దేవుడు గొప్ప చేయబడాలి అని అంటే మనం నడిచే పద్ధతి, చేసే పనులు వేరే ఉంటాయి. 6వ వచనం చదువుదాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పగా మోసే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఈ మాట ఒకసారి ఆలోచించండి. ఆయన దేవుడు అని అనేసరికి ఈయన ఏం చేశాడంటే వెంటనే తన ముఖాన్ని కప్పుకొన్నాడు అనే మాట మనం చదివాం. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది ఏంటనంటే, దేవుడు అనేటప్పుడు మనం కప్పుకోవాలి అని అనిపించింది. నాలో దేవుడు ఉన్నాడు అని అంటే నేనేం చేయాలి? కప్పుకోవాలి అనిపించింది. ఏం కప్పుకోవాలి అని అంటే మన శరీరాన్ని, మన మనస్సుని. ఏం కప్పుకోవాలి? మన శరీరాన్ని, మన మనస్సుని. ఒకసారి మీ పక్కన ఉన్న స్త్రీలు వారి వస్త్రధారణ అంతా బాగానే ఉందేమో చూడండి. స్త్రీలు అన్నాను, పురుషుల్ని కాదు. మీరేం కడి చూస్తున్నారు? బాగానే ఉన్నాయా? గాలి కట్టి ఇటు వెళ్తే బాధ్యత ఎవరిది? నీదా, పక్కోల్దా? మన వస్త్రం మనమేసి జారిపోతున్నా మనకు తెలియట్లేదు అని అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వెవరివి? ఎవరిని మనం రిప్రజెంట్ చేస్తాం? మనం దేవుని వారము అనేటప్పుడు మనం కప్పుకోవడం రావాలి, మనం దాచుకోవడం రావాలి, మనం సంరక్షించుకోవడం రావాలి. దేవునిని మనం వచ్చాడు అని అంటే ఇక్కడ చెప్పే మాట, ఆయన అంత పరిశుద్ధులు, నేను చూస్తే ఏమవుతానో అనే దృక్పథంతో ఆయన కప్పుకున్నప్పటికీ మనం దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరంగా ఉండేటప్పుడు మన నుంచి వెళ్ళే సంకేతాలు చెడైతే అది నీకు హాని అని ఎందుకు మనం గ్రహించలేము? నా నుంచి వెళ్ళే సంకేతాలు చెడ్డగా ఉండకూడదంటే నా వస్త్రధారణ బాగుండాలి అనేది మనం గ్రహించి మనం ఎక్కడున్నా ఆ ఒబ్బిడి కలిగిన వస్త్రాలతో బయటికి వెళ్ళడానికి కానీ ఏ ప్రదేశానికి వెళ్ళినా అలా బతకడానికి ఇష్టపడాలి. ఈరోజు ఆలోచించండి, ఈరోజు ఇంత చిరిగిపోతే అంత ఫ్యాషను, కాస్ట్లీ, గొప్ప. నాకు 7 కన్నాలు ఉన్నాయి చూడు అంటున్నాడు. 7 కన్నాలు, కన్నం సిరిగిపోతే సిగ్గుపడిపోయిన రోజుల నుంచి కన్నాలు ఎక్కువైతే గొప్ప చెప్పుకునే రోజులకి ఎదిగా అని ఫీల్ అవుతున్నాం కదా. ఈరోజు కప్పుకోవడం మానేసి ఇతరులకి అభ్యంతరకరంగా మనం ఎక్కడైనా ఉంటున్నామేమో. దేవుని మాట, ఆయన ఆలయం అని నేనంటే నన్ను నేను కప్పుకోవడానికి ఇష్టపడాలి, దాచుకోవడానికి ఇష్టపడాలి. రెండోది శరీరాన్ని మనం కప్పుకోవాలి. రెండోది మన మైండ్ని కప్పుకోవాలి. మన మైండ్కి రకరకాల కప్పుకోవడం అంటే మన మైండ్కి రకరకాల ఆలోచనలు వస్తాయండి, రకరకాల పనులు చేయమని చెప్తుందండి. అవన్నిటినీ నోరు మోయించి దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి, ఎలా చెప్తున్నాడో అలా చేయడానికి, ఎందుకు చేయమంటున్నాడో ఎలా చేయమంటే అవన్నీ కాదు. ఆయన చెప్పాడు, నేను చేయాలి. ఆయన బోధించాడు, దాని ప్రకారం నేను నడవాలి. అది నా వల్ల అవుతుందా అవ్వదా అని కాదు. దేవుడు చెప్పాడు అని అంటే నా ద్వారా చేయగలిగేలా ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చెప్పాడు అంటే ఆయనే నాకు సహాయం చేస్తాడని ధైర్యంతో నేను వెళ్ళిపోతాను అని చెప్పి మనం ఆ విషయాల్లో ముందుకి వెళ్ళిపోవాలి తప్ప అది ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఎందుకు అవుతుందో ఇవన్నీ ఆలోచించామనంటే నీ బలాన్ని వెతుకుతున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు, నీకేం తెలుసో దాన్ని బట్టి ఆలోచిస్తున్నావు. అవన్నీ వదిలి దేవుని మాటకు లోపడడం ప్రారంభిస్తే నీ ద్వారా దేవుడు పనిచేయడం మనం నేర్చుకోగలుగుతాం. మన ద్వారా దేవుడు పనిచేసే ఆ చూడగలిగే అవకాశం ఎప్పుడో తెలుసా? దేవుని మాటకు మనం లోబడినప్పుడు. ఒక అన్న చెప్పారు నాకు ఒక విషయం. ఏంటనంటే, చాలా కాలమైంది మా కుటుంబంతో ఆ కుటుంబం మాట్లాడి, ఆదివారం వాక్యం విన్న తర్వాత నేను వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి నాకు ఆలోచన వచ్చింది. కానీ వెళ్తే
నన్ను అవమానపరుస్తారేమో, ఇప్పుడు వెళ్తే ఎలాగా, ఏమవుతుంది అని సందిగ్ధంలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకు అనిపించిందంట, దేవుడు నాతో మాట్లాడాడు కదా, వాళ్ళతో కూడా మాట్లాడతాడు, నేను వెళ్తాను అని ఈ శరీరం ఒకటి చెప్తుంది. ఎందుకు? శరీరానికి అవమానం ఇష్టమా, ఘనత ఇష్టమా? ఘనత ఇష్టం. అవమానపరచడానికి శరీరం ఒప్పుకోవట్లే. ఈయన తెగించి దేవుని మాటకు లోబడాలని చెప్పి ఆ ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్తే ఒక పరిస్థితి ఉంది, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, ఎలా రావాలా అని ఎతుకుతున్నాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ అవతల వ్యక్తి అన్నాడంట. దేవుళ్ళా వచ్చావు అని అన్నాడంట. ఈయనకి అనిపించిందంట, ప్రభువా నువ్వెంత గొప్పోడువయ్యా, ఒక సంబంధాన్ని కట్టడానికి, మనుషుల మధ్య విభేదాన్ని తొలగించడానికి, ఐక్యతను పుట్టించడానికి, నీవు నేను దేవుని సంబంధాలమని తెలియపరచడానికి నువ్వు మాతో మాట్లాడతావే, ఎన్నిసార్లు నేను నీ మాట వినలేదు, ఒకసారి లోబడినందుకు ఎంత అనుకూలపరుస్తావా పరిస్థితుల్ని అని చెప్పి చాలా ఆయన సంతోషించాడంట. దేవుని మాటకు లోబడడం మనం ఒకసారి ప్రారంభిస్తే పరిస్థితులన్నీ కూడా ఆయన అదుపులోకి వెళ్తాయి, ఆయన కంట్రోల్లోకి వెళ్తాయి. ఈరోజు దేవుడు ఆ విషయాల్లో మనకి దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన సన్నిధిని, ఆయన ఉనికిని అనుభవించగలుగుతాం. కాబట్టి మనం పరిశుద్ధ ఆలయమును పాడు చేయకుండా బాగు చేయబడాలి అని అంటే ఇవన్నీ విషయాలు మనకు ఉండాలి. మొదటిది ఏంటి? అలర్ట్నెస్ ఉండాలి, మెలకు ఉండాలి. రెండోది మన ఫోకస్ ఆయన మీద ఉండాలి. మూడోది దేవుని భయం, మన ఫియర్ దేవునికి మనం భయం కలిగి ఉండాలి. నాలుగోది దేవుని మాట వినాలి. వినడం వరకైనా విని లోబడాలా? లోబడ్డానికి వినాలి. వినడానికైతే మనకంటే ఎక్కువ ప్రసంగాలు గోడలు వినేస్తాయి కదా. మనం విని లోబడ్డానికి మారాలి. తర్వాత మన గొప్పతనాల్ని వదిలేసి దేవుని మాట ప్రకారం మనం లోబడ్డానికి ఇష్టపడాలి. తర్వాత కప్పుకోవాలి, మన శరీరాన్ని మన మనసుని కప్పుకునేవారు. ఇలా మనం ఎప్పుడైతే జీవించడానికి ప్రయత్నం చేస్తామో ఈ ఆలయాన్ని పాడు చేసుకోకుండా కాపాడుకోగలుగుతాం. ఇలా దేవుని మాటలన్నింటినీ మనం ధ్యానం చేస్తే దేవుడు మనకు బోధపరిచే విషయాలు చాలా ఉంటాయి. వాటన్నిటి విషయాల్లో మనం పాడు చేయబడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఆ పాడు చేయబడకుండా వాటిని సంరక్షించాలి అని అంటే ఏం చేయాలి అని అంటే బైబిల్ చెప్తుంది. కీర్తనలు 119వ కీర్తన 130వ వచనం చదువుదాం. సంరక్షించుకోవడం ఎలా అనే విషయాల్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన 119వ కీర్తన 130వ మాట చదువుదాం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. దేవుని మాట ఎక్కడ వెల్లడి అవుతుందో, అర్థవంతంగా ఎక్కడ మారుతుందో అక్కడంట వెలుగు కలిగి తెలివి లేని వారికి తెలివి వస్తుందంట. ఇందాక మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధత, ఇంకోటి ఏంటి? పాడు చేయడం. ఈ రెండు మనకు గుర్తుండాలని ఎందుకన్నానంటే, ఎవరు కావాలని పాడు చేయరు అని అంటే సాతాను ఆ చీకటిని మనకు ఉంచుతాడు, మన కళ్ళు మూయడమో మన అంతరంగాలు మూయడమో. కానీ దేవుని మాటకి ఎప్పుడైతే మనం అవకాశం ఇస్తామో ఏం జరుగుతుంది అని చెప్తున్నానంటే వెలుగు కలుగుతుందంట. అంటే అర్థం ఏంటనంటే చీకటి తొలగిపోద్దని. నువ్వు దేవుని ఆలయాన్ని బాగు చేయాలి అని అంటే దేవుని మాటకు అవకాశం ఇచ్చేవారుగా మారాలి. దేవుని మాటకు అవకాశం ఇస్తే ఏమవుతుందంట? వెలుగు కలుగుతుందంట. వెలుగు కలిగితే ఏమవుతుంది? చీకటి ఫస్ట్ జరిగేది వెలుగు వస్తే, దేవుని మాట అనే వెలుగు మన జీవితంలోకి వస్తే చీకటి తొలగిపోద్ది. అంటే ఒకసారి దేవుని మాట మనం చదివామనుకోండి, మనలో రకరకాల భయాలు పుడతాయి. ఎందుకు భయాలు పుడతాయి? ఇది నీలో ఉంది, సరిచేసుకో, ఇది నీలో ఉంది, బాగు చేసుకో, ఇది నీలో ఉంది, దేవునికి ఇష్టమైంది కాదు, తొలగించుకో అని చెప్పి నిరంతరం ఆ ప్రాంప్టింగ్ మనకు వినపడుతుంది. ఆ మాటలు మనకు వినపడుతూ ఉంటాయి. దేవుని మాట మనలోకి చేర్చుకోగలిగితే, దాని విషయం మనకు అర్థమైతే, మనకి ఆ నిరంతరం ఆ మాటలు మనకు వినపడుతూ చీకటిని బయటకు తోస్తూ ఉంటాయి. దేవుని మాట అనే వెలుగు మనం వింటే. కాబట్టి చదవడానికి ఎక్కువ అవకాశం మనం తీసుకోండి. సమయం దొరికినప్పుడు దేవుని మాటలు చదువుతూ దాన్ని ధ్యానించడానికి ఎప్పుడైతే మనం అవకాశం తీసుకుంటామో అది చీకటి గల చోట్ల వెలిగిస్తూ చీకటిని మనలోంచి బయటికి పారదోలుతుంది. రెండోది సంరక్షించుకున్నట ఎలా అనంటే వాక్యం వెల్లడి అయితే చీకటి తొలగిపోద్ది మొదటిది. రెండోది నీకు దారి చూపిస్తుంది, నీకు రివీల్ చేస్తుంది, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు దేవుని మాట చెప్తూ ఉంటుంది. అప్పుడు నువ్వు చేయకుండా పనులు విసర్జిస్తావు, చేయవలసిన పని విషయంలో నీ లిస్టులో చేరుతూ ఉంటాయి. ఈరోజు ఒక అలవాటు మనం నేర్చుకోవాలి. ఏంటి అని అంటే
ఏం చేయాలో ఎందుకు చేయాలో అనేది ఒక లిస్ట్ రాసుకోవాలి అని చెప్పి అన్న మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ పని చేసేటప్పుడు ఒక లిస్ట్ రాయాలిరా, ఈ పని ఎలా చేయాలి, ఈ వస్తువు పెట్టాలంటే వాటికి ఏమేమి కావాలో ఆ లిస్ట్ అంతా రాసుకోవాలి. ఇవన్నీ రెగ్యులర్గా చేసినవే కదా అని మేము అని కూర్చొని ఆ పుస్తకం తీసి ఆ నోట్ ప్యాడ్ మీద అన్నీ రాసేస్తారు. నేను ఎందుకు జ్ఞాపకం ఉంటుంది కదా అన్న మరీని అని అనుకుని ఒకసారి అలాగే సెమినార్కి మేము వెళ్ళాం. సెమినార్కి వెళ్తే అన్నీ పెట్టేసాను అనుకున్నానండి. ప్రొజెక్టర్ పవర్ కేబుల్ పెట్టలే, అన్నీ సర్దిసాను. అది లేకపోయేసరికి నేను ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. మారుమూల ప్రదేశంలోకి వెళ్ళాం. అక్కడ మాకు చూస్తే నా టెన్షన్ చూడాలి, చల్లగా ఉంది, నాకు చెమటలు వచ్చేస్తున్నాయి. యవనస్తుల కూడిక సెమినార్ రోజల్లా ఆ ప్రొజెక్టర్ మీదే నడుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. దేవుని మాటకు లోబడితే నీకు దారి కనబడుతుంది అన్న చెప్పిన వెంటనే అన్న కూడా అరే ఎలారా అని అంటారేమో అనుకున్నాను. ఇప్పుడు ఇలా కాదురా, ఇలా చేయొచ్చు అని చెప్పి ఒక పని చేసి ఇలా అని సెట్ చేసి ప్రొజెక్టర్ ఆన్ చేస్తారండి. మొత్తం చల్లబడిపోయింది, చెమట అంతా పోయి. కానీ ఒక సిగ్గు లోపడ ఒక మాట మన దగ్గరికి వస్తే నేను దానికి విధేయత చూపించుంటే ఈరోజు నాకు ఆ దారి కనపడదును. అక్కడ ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాను. దేవుని మాటకు లోబడితే కొన్ని పరిస్థితులు గుండా ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు నీ ముందు దారి కనబడుతుంది. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుస్తూ ఉంటుంది. ఆ ప్రత్యక్షత మనం పొందుకుంటాం. మూడోది, అపాయం నుంచి గుర్తించి బయటకు వస్తాం. వాక్యం వెల్లడి అయితే అపాయం గుర్తిస్తాం. సామెతల్లో వివరిస్తాడండి, నువ్వు ఆ ఛాయకి వెళ్ళకు, ఆ దారికి వెళ్ళకు, ఆ ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళకు, ఆ పరిస్థితుల దగ్గరికి వెళ్ళకు, ఆ వ్యక్తులతో కూర్చోకు, కలిసి భోజనం చేయకు అని చాలా హెచ్చరికలు బైబిల్లో ఆ సామెతల గ్రంథంలో రాస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా, నిన్ను ఆ అపాయకరమైన దారులు నీ ముందుండేటప్పుడు అందులో నువ్వు చిక్కుకోకుండా నీకు ముందుగానే అవి హెచ్చరించి నిన్ను కాపాడుతూ ఉంటాయి వాక్యం దగ్గరికి వస్తే. నాలుగోది, అడ్డంకులను తొలగించడానికి సహాయపడతాయి. దేవుని మాట దగ్గర ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే అవకాశం ఇస్తాడో తన హృదయంలో తన జీవితంలో పనిచేయడానికి దేవుని మాటకి తను అంగీకరిస్తాడో అప్పుడు ఏమవుతుంది అంటే అడ్డంకులు తొలగించుకునే పరిస్థితికి దేవుని సహాయం మనం చూడగలుగుతాం. అడ్డంకులు ఎలా వస్తాయి, ఏమొస్తాయి అని అంటే, నువ్వు దేవుని మాట నెరవేరుద్దాం అనుకుంటాం, కానీ దాని నుంచి ఎలా పక్కదో పట్టించాలని చెప్పి చాలామంది ప్రేరేపిస్తుంటారు. అలాంటి అడ్డంకులన్నీ కూడా నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే నువ్వు వారి మాటను దాటి నీ ద్వారా దేవుని పని జరగడం మనం గమనించగలుగుతాం. తద్వారా మనం పాడు చేయబడకుండా సంరక్షించుకోగలుగుతాం. ఐదోది ఏంటనంటే, దాడి చేసే చాలా పరిస్థితుల్ని మనం ఎదుర్కొనేలాగా దేవుని మాటలు సహాయం చేస్తాయి. యేసుప్రభు దగ్గరికి వచ్చి అపవాది అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయమన్నాడు, రాళ్ళను రొట్టెలు చేసేసుకో అన్నాడు. ఈ కొండ మీద దూకే అని అన్నాడు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఇలా రాయబడింది అని చెప్పి దేవుని మాటను చూపిస్తూ దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది చేయాలని చెప్పి ఆయన చెప్పాడు. ఈరోజు చాలా విషయాల్లో చాలామంది మనల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేసే ఏ రకమైన దాడైనా దేవుని మాటతో ఎదుర్కోగలిగితే మనం నిలబడగలుగుతాం, శత్రువుని జయించగలుగుతాం. ఆరోది, నిరీక్షణ కలిగిస్తుంది దేవుని మాట దగ్గరకు వస్తే. ఆఖరిగా ఏంటనంటే గమ్యానికి చేరుస్తుంది. ఈ నిరీక్షణ గమ్యం ఏంటనంటే చాలా పరిస్థితులు నిరుత్సాహానికి గురి చేస్తాయి, ఏమవుతుందో అని కలవరానికి గురి చేస్తూ ఉంటాయి, ఎందుకు అవుతుందా అని తెలియని సందిగ్ధంలోకి మనకి తీసుకెళ్తూ ఉంటాయి. నేనేం తప్పు చేయలేదే, నేనేం పొరపాటు చేయలేదే, నేను ఏ రకంగానో చెడ్డ ఉద్దేశం నాలో లేవే, అయినా ఎందుకు ఇలాంటి పరిస్థితులు, అయినా దేవుని మాట నీకు నిరీక్షణ కలిగిస్తుంది, నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది. ఈ 7 పనులు వాక్యానికి చోటిస్తే నువ్వు సంరక్షించుకోగలుగుతావు, నీ ఆలయాన్ని బాగు చేసుకోగలుగుతావు. దేవుని ఇష్టపూర్వకంగా ఎలాగా మనం దేవుని దగ్గరికి చేరగలము అనే జీవితాన్ని మనం బలపరుస్తూ ఉంటాయి. ఒకసారి ఈ మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు. క్లుప్తంగా ఈ విషయాన్ని నేర్చుకొని మనం ముగించుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఇంతమంది ఉన్నారండి మన మీద అటాక్ చేయడానికి. ఎప్పుడైనా అనుకున్నారా? మనం ఏమనుకుంటామంటే మా పక్కింటి ఆవిడ నాతో ఎప్పుడు గొడవ అవుతుందండి అని అనుకుంటాం. అది చాలా చిన్నది, ఈ దాడి చాలా పెద్దది. మనం దేవుడి నుంచి ఎలా దూరం అవ్వాలా, దేవుడి నుంచి నాశనం వైపు ఎలాగ వెళ్ళాలా అని జరిగే ప్రయత్నాలే చాలా ఎక్కువ.
అలాంటి ప్రయత్నాలు ఎదుర్కోవాలంటే ఆయన ఏం చెప్తున్నాడనంటే చదువుతాడు. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబొట్టుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ కవచాన్ని గనక మనం ధరించుకోగలిగితే మన ఆలయాన్ని కాపాడుకోగలుగుతాం పాడవకుండా. అవేంటో ఒక్కొక్కటి క్లుప్తంగా మనం మాట్లాడుకొని మనం ముగించేసుకుందాం. మొదటిది ఏంటి? ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని. ఒకసారి మొదటిది ఏంటి? సత్యమని దట్టి, సత్యము అనే దట్టిని కట్టుకోవాలి. బెల్ట్ కట్టుకోకపోతే ప్యాంట్లు ఏమవుతాయి? అప్పుడు మనకేమవుద్ది? అవమానం వస్తుంది. బైబిల్ పోల్చింది అని అంటే అది సామాన్యమైన విషయం అని కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆ నడుము కట్టుకునే దాంతో దేని పోల్చాడంట? సత్యాన్ని పోల్చాడంట. మీ పక్కన ఒకసారి వాళ్ళ మీద ఇలా చేసి ఈ మాట చెప్పండి. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, ఇది నీ ఒరిజినలా బెస్ట్ కాపీయా? ఒరిజినలా బెస్ట్ కాపీయా డూప్లికేటా? ఏంటి చెప్పారు? ఏం చెప్పారు? ఒరిజినలేనా? ఒరిజినల్ అయితే నా పక్కన కూర్చుంటుంది ఏంటి? నా పక్కన కూర్చుంటాడు ఏంటి? కూర్చోగలరా? ఆలోచించండి. నడుముకు సత్యమనే దట్టి కట్టుకోకపోతే ప్యాంట్ ఎలా జారిపోద్దో నీ జీవితం అలాగే పరిశుద్ధతలోంచి జారిపోద్ది. దేవుని మాట దగ్గరికి మనం సత్యము అనే దాంతో కప్పుకోగలిగితే మనం కాపాడబడతాం. మనం ఈ మాట నేను ఆలోచించేటప్పుడు నిజంగా మన ఎలాగ ఉంటామో అన్ని చోట్ల అలాగే ఉండగలిగితే మనతో ఎంతమంది ఉంటారు? మనం లోపల ఏదైతే ఉందో బయటకు కూడా అలాగే ఉంటే మనతో ఎంతమంది ఉంటారు? నీతో దేవుడు, నాతో దేవుడు ఎలాగున్నా ఉన్నాడనే కదా. ఆయనంటే చులకన, ఆయనంటే నిర్లక్ష్యం, ఎలాగున్నా ఆయన నీతో పనిచేస్తున్నాడనే కదా నీకు చులకన. ఒక ఆవిడ అంటుంది, గట్టిగా తిడుతుంటే పక్కవాడు చెప్పిందంట, ఎందుకే నువ్వు అలా తిడతావు, మనం దేవుని తెలుసుకున్నాం తిట్టగా, చాలులే నాకు దేవుడు భాషలు వచ్చు అన్నదంట ఆవిడ. తిడుతున్నామంటే ఆవిడ ఏమొచ్చింది అన్నది, నాకు భాషలు వచ్చాను. భాషలు నువ్వు తిట్టొచ్చా? ఆవిడ ఉద్దేశం ఏంటో తెలుసా? నాతో దేవుడు పనిచేస్తున్నాడు, నాకు తెలుసులే దేవుడి గురించి, నువ్వు నాకు చెప్పేది ఏంటి? నీతో దేవుడు పనిచేస్తున్నాడు అని అంటే ఆయన అనుగ్రహం మనతో ఉందని. నీకు కళ్ళు వస్తున్నాయనో, దర్శనాలు వస్తున్నాయనో, దేవుడు పనిచేసే సంగతులు నీకు ముందుగా బయలుపరచబడిపోతున్నాయనో, మనం చేస్తున్నవన్నీ ఒప్పు అనుకుంటే మనంత బుద్ధిహీనులు ఇంకొకరు ఉండరు. ఈరోజు ఆలోచించి మనం సత్యంగా బతకడానికి ప్రయత్నించేద్దాం. ఎలా ఉన్నామో అన్ని చోట్ల అలాగ బతకడానికి. ఒక్కసారి మీ ఒరిజినాలిటీ బయట పెట్టకండి, పర్లేదా పెట్టినా? ఆలోచించండి. మన ఒరిజినాలిటీగా బతకడానికి ప్రయత్నించేద్దాం. మన ముందున్న దినాలు ఎలా గడిచిపోయో మనం వెనుకున్న దినాలు ఎలా గడిచిపోయో తెలియదు. ముందున్న దినాలైనా ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ దేవుని సహాయం తీసుకుంటూ ఆయన దినము మన జీవితంలో రాకముందే సత్యంగా పూర్తిగా మలచబడ్డానికి ఇష్టపడకపోతే మనం పాడు చేసుకున్నది కాక మరింత సంకటపడింది అని చదువుతాం కదా బైబిల్లో ఆవిడ గురించి. అలాంటి సంకటకరమించే జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. అలా వెళ్ళకూడదని దేవుని ఆశ. సంరక్షించబడాలని, కాపాడబడాలని ఈరోజు దేవుడు కోరుకుంటూ మనల్ని సత్యంలోకి నడమంటున్నాడు. రెండోది, నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సరిపోదు. నీతి అని ఏం దొరుకోవాలంట? మైమరువు అని అంటే ఈ ఛాతి మీద ఉండే ఆర్మర్ ప్లేట్. ఒక సైనికుడిని చూస్తే ఇక్కడంతా కప్పబడుతుంది. మొదటగా సైనికుడిని చూసినప్పుడు కనిపించే భాగం ఏంటి అని అంటే ఇదే కదా, ఛాతి భాగమే కదా కనపడేది. ఏమవ్వాలంట? నీతి అనేది అలా కనపడాలంట. నీతి అనేది అలా కనపడాలి. ఈరోజు మన నీతి మనం చెప్పుకుంటే వచ్చేది కాదు, మనం చేస్తే వచ్చేది, మనం బతికితే వచ్చేది, అలా నడిస్తే వచ్చేది.
నీతి అని అంటే దేవుని మాట నీతి కార్యాల గురించి చెప్పేటప్పుడు చెప్తాడు. నువ్వు ధర్మం చేయాలి, రహస్యమందు దేవునితో మాట్లాడుకోవాలి అని కొన్ని మాటలు మనం మత్తయి సువార్తలో చదువుతాం. మనం చేసే పని అవి ఎలా ఉంటాయి? నీతి కార్యాల గురించి చెప్పినప్పుడు మనం గమనిస్తే ఒకరికి సహాయం, ఒకరికి మేలు, ఒకరికి మన వల్ల నెమ్మది, ఒకరికి మన వల్ల ఆరోగ్యం, ఒకరికి మన వల్ల ధైర్యం, ఈ పనులన్నీ జరిగితే నీ నీతి నీ ఛాతీ మీద ఉన్నట్టు. ఇవి కాకుండా ఇంకేది జరిగినా మన నీతి మురికి గొడ్లతో సమానమైనట్టు. ఆలోచించండి ఎలాంటిదో. మొదటిది సత్యము, రెండోది నీతి, మూడోది చదువుతాముడు. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. మనకి ఎలాంటి చెప్పులు వేసుకోవాలంట? సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. ఈ పదం నాకు ఆలోచించినప్పుడు దేవుడు ఒక విషయాన్ని బయలుపరిచారు. ఏంటనంటే సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు. మనలో ఎప్పుడు ఉండాల్సిన మనస్సు ఏంటి అని అంటే దేవునితో సంబంధాన్ని, ఒక వ్యక్తిని ఎలా చేర్చాలి, వారిని దేవునితో ఎలా సంబంధపరచాలి, దేవునితో చక్కటి సంబంధాన్ని వారికి ఎలా కలుగు చేయాలి, దేవునితో వారిని ఎలా అంటుకట్టేయాలి, ఇదే మన నిరంతర ఆలోచన అయి ఉండాలండి. మరొక దృక్పథం మనలో ఉంటే మనల్ని మనం సంరక్షించుకోలేం. ఎందుకో తెలుసా? నీ ఆలోచన మరొకరిని దేవునితో కలపడానికి కాకపోతే ఆడేవైతే ఆలోచన కలిగి ఉన్నాడో అందులో నువ్వు పడిపోతావు. నేను ఏ వ్యక్తితో అయినా వారిని దేవునితో కలపాలనే ఆలోచన నాలో లేకపోతే ఆ వ్యక్తి ఏ ఆలోచనతో ఉన్నాడో అందులో నేను చిక్కుపోతాను, అందులో నేను పడిపోతాను. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహింపు కలిగి ఉండకపోతామో ఖచ్చితంగా దారి తొలగిపోతాం. సమాధాన సువార్త అంటే దేవునితో ఒక వ్యక్తిని కలపడం. ఈరోజు నాకు ఆ దృక్పథం లేకపోతే, నాకు ఆ మనస్సు లేకపోతే నేను ఎప్పటికీ కూడా ఒకరిని మంచి దారిలోకి నడిపించాలనే ఆలోచన నాలో లేకపోతే వాళ్ళు ఏ చెడు దారిలోకి నడుస్తున్నారో నేను కూడా అందులోకి వెళ్ళిపోతాను. ఎవరైనా వచ్చి మీ దగ్గరికి సినిమాకి వెళ్దామా అని అడిగారు అనుకో, చర్చిలో ఉన్న ఫ్రెండే, బయటోడు కాదు, చర్చిలో ఉన్న మనోడే మనల్ని అడిగాడు అనుకో సినిమాకి వెళ్దాం, ఏం చెప్పొచ్చు? బయటికి ఎక్కడైనా సినిమా హాల్లో బయటోడికి దొరికిపోతే బాధ, కానీ మన చర్చిలోడికి దొరికిపోతే ఏమవుద్ది? ఆడితో కలిసి వెళ్తే ఏం కాదు కదా. ఎందుకు? ఆడిని నువ్వు కప్పుతావు, నువ్వు ఆడిని కప్పేవా? ఒక పాప అలాగే ఒకసారి వచ్చి, అన్న నువ్వు అలా సినిమాల్లో ఉన్నావు కదా నన్ను అడిగింది. ఇక్కడ నేను పార్వతీపురంలోనే ఉన్నాను, నువ్వు నన్ను సినిమా హాల్లో అంటే వాళ్ళ నాన్నగారు అన్నీ కాదమ్మానంటే, నేను చూసాను నాన్న ఇక్కడ సినిమాలో ఉన్నాడనంటే ఆయన ఉండాలా కొంచెం, అవునన్నయ్య అని అడుగుతున్నాడు. ఆ పాప చెప్పిన మాట నమ్ముతూ నన్ను అడుగుతున్నాను, నువ్వు ఉన్నావా సినిమా హాల్లో అని. కొన్నిసార్లు మనం దొరకకూడదు అనుకుని దొరికిపోవా. ఒకరితో మనం కలిసి దేనికి ఉండాలనంట? దేవునితో సమాధాన పరచబడ్డానికి ఉండాలి. కానీ అవతల వ్యక్తితో సమాధానంగా ఉండమని చెప్పి కలిసి నడిచాం అనుకోండి, ఆడెక్కడ తీసుకెళ్ళిపోతా అక్కడికి వెళ్ళిపోతావు. మనం కలిసి నడవడానికి మన సంబంధం దేవుడై ఉండాలి, మన ఉద్దేశం దేవునిదై ఉండాలి, మన తలంపు దేవుని మహిమ కొరకై ఉండాలి. కలిసి సమాధానంగా ఉండమన్నాడని చెప్పి ఎవరితో పడితే ఆడు కలిసిపోతే మనం ఆ లాక్కిన దారిలోకి వెళ్ళిపోతాం. ఒక ఆయన చెప్పాడండి, ఏంటనంటే అందరితో సమాధానం ఉండమన్నారండి, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటానండి, ఆడు ఏదో తెచ్చిపోతాడండి గ్లాసులో, తాగొద్దా, సమాధానం ఉండొద్దా అని అన్నాడు. ఇది సమాధానమా? ఒరే మన ఇద్దరం కలిసి ఎలా ఐకమత్యంగా ఉండాలిరా అని అంటున్నాడండి ఆడు. ఈ సమాధానం అండి? మన సమాధానం దేవుని ఉద్దేశాన్ని దాటిపోయింది అనుకోండి, ఆడే దారిలో తీసుకెళ్ళి వెళ్ళిపోతాం. సమాధానం పడమన్నాడు కదా అని చెప్పి దేవుని దాటిపోతే ఆ సమాధానం తప్పు దారిలోకి వెళ్ళిపోద్ది. తర్వాత చదువు. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. విశ్వాసం అనే డాలు మనకు ఉండాలంటే, మనం సంరక్షింపబడాలి అని అంటే, మనం కాపాడబడాలి అని అంటే మనం పట్టుకోవాల్సింది విశ్వాసం అనే డాలు. అధికారం కాదు. నాకు అధికారం ఉంది కాబట్టి వేసేస్తాను, లేకపోతే నాకు నైపుణ్యత ఉంది కాబట్టి చూసుకుంటాను కాదు. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. నీ అధికారం నీకు చాలా పనులు చేయొచ్చు, నీ నైపుణ్యత నీకు చాలా పనులు చేయొచ్చు, నీకు ఉన్న తలాంతులు నీకు చాలా పనులు చేసి పెట్టచ్చు. కానీ నువ్వు దేవుని వైపు చూస్తావా? నీ సామర్థ్యాల వైపు చూస్తావా? నీ బలం వైపు చూస్తావా? దేవుని మీద ఆధారపడతావా?
నీ అధికారం మీద, నీ గొప్పతనం మీద ఆధారపడతావా? దేని మీద ఆధారపడతాను చెప్పండి? అన్నీ ఉన్నాడు, పదా వెళ్ళిపోదాం అని అంటాడు. ఏమీ లేకపోతే, ప్రభువా ఈరోజు గడవాలంటే నువ్వు సహాయం చేయాలి నాయన, ఈ పరిస్థితిని నేను దాటాలంటే నువ్వు సహాయం చేయాలి. ఈ ఆధారపడడం నీవు ఉన్నప్పుడు ఉండాలి, లేనప్పుడు ఉండాలి. అప్పుడే నువ్వు సంరక్షించబడతావు. లేకపోతే దారి తొలగిపోతావు, నీ ఆలయాన్ని పాడు చేసుకున్న వారుగా మారుతావు. ఆఖరిగా దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ రెండు మాటలు మనం ఆలోచిస్తే రక్షణ అనే శిరస్త్రానం మనకు ఉండాలంట. ఈరోజు దేవుని మాట చాలా మందికి ఇష్టం, కానీ దాన్ని రుజువుపరుచుకునే చర్య బాప్తిస్మం అంటే చాలామందికి కష్టం. దేవుడు అంటే చాలామందికి ఇష్టం, దాన్ని రుజువుపరుచుకునే చర్య చాలామందికి కష్టం. బాప్తిస్ని తీసుకోలేని వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఇంకా టైం ఉందా? ఒక కొడుకు తండ్రితో అంటున్నాడంట, అరే నాన్న నువ్వు ఈ సంవత్సరం బాప్తిస్మం తీసుకోవాలంట. అంటే నీలా బతకడానికి అన్నాడంట. ఒరే ఏట్రా, నాలా బతకడానికి కాదురా, దేవునిలా బతకడానికి అంటే మరి నువ్వు బతకట్లేదు అన్నాడు. అలాంటి ప్రశ్న ఇస్తే తల్లి సమాధానం చెప్పగలదా? తండ్రి సమాధానం చెప్పగలరా? ఈరోజు రక్షణను పొందుకోకపోవడానికి నువ్వు నేను కారణం కాదా? ఈరోజు మనం కారణమైనప్పటికీ కూడా దేవుడు ఇంకా రక్షణ పొందుకోలేని వారితో దేవుడు మాట్లాడేటప్పుడు నువ్వు కాపాడబడాలి అని అంటే, నువ్వు ఆయన ఉనికిలో ఉండాలి అని అంటే రుజువుపరుచుకునే జీవితానికి మనం బతకాలి. ఆఖరికి ఆయన చెప్పాడు, ఆత్మ కడ్డగానే దేవుని మాట మనం పట్టుకొని ఉండాలి. దేవుని మాట పట్టుకొని ఉంటే ఎలా ఉంటాయో అనే 7 విషయాలు మనం చూడగలిగాం. కాబట్టి ఆలోచించండి. పరిశుద్ధ ఆలయమును ఏం చేయకూడదంట? పాడు చేయకూడదు. పరిశుద్ధత పాడు చేయబడ్డాం. మనం పరిశుద్ధంగా దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడు, దాన్ని పరిశుద్ధంగా కాపాడడమే మన బాధ్యత. ఎక్కడి తొలగిపోతున్నామో అని మనం పరిశీలించుకొని ఆ తొలగిపోయే పరిస్థితుల్లోంచి నిలవబడడానికి, దేవుని సహాయం తీసుకొని బలపరచబడడానికి మనం దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.